ఫస్ట్ నువ్వులు వేస్తున్నారని చెప్పాలా? నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కొద్దిగా వేగినాక కొద్దిగా అంత జీలకర్ర, కొన్ని ధనియాలు, తీయాలి. ధనియాలు కొడుతుంది, నువ్వు చెప్తున్నా నేను. ఆంటీ సాంగ్ పెట్టుకో, నువ్వు వద్దు చెప్పకు, మొత్తం ఖరాబ్ చేసిరు. ఇంత సౌండ్ కూడా రావద్దు తెలుసా, కేవలం నీది రావాలంతే. నువ్వు చూడవా యూట్యూబ్లో అది కుకింగ్ చేస్తారు చూడు, మళ్ళీ ఎట్లుంటుంది అది? ఒకరే మాట్లాడతారు, ఒకరే చేస్తారు. అంటే వేరే ఏదైనా సౌండ్ వస్తుందా? మళ్ళా వాయిస్ ఇస్తారు కానీ సౌండ్స్ రావు. ఇక వీళ్ళు ఇంటలేరు కదా, మమ్మీ డాడీ చిల్లో ఎందుకు తక్కువద్దు, ఎందుకు తిక్కో అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు అన్నీ అడుగుతున్నారు. పిల్లగాడుతున్నా నా మీద వస్తుంది. అంటే కొంచెం ముయ్యాలా? చెట్టు వంకాయ ఏ జరగని ఇక్కడ పొగ వస్తుంది నా మీద. ముయ్యాలా? ఆగు ఆగు, ముయ్యకు ఉండని. ఇక ఒట్టి నీళ్ళు వేయాలా? ఒట్టి నీళ్ళు పక్కన వేస్తున్నాను కొన్ని. ఆంటీ ఏం చేస్తున్నావో చెప్పలే. పుదీనా చట్నీ చెప్పలే, లాస్ట్ చెప్తా. పుదీనా వేసేటప్పుడు చెప్తా. మరి ఫస్ట్ టైం కదా ఆంటీ నేను హోంవర్క్ రాసుకోపోరు. పోసారి హోంవర్క్ ఉంటే చేసుకో. ఈరోజు ట్రైనింగ్ ఉన్నాయి ఆంటీ, మీటింగ్స్ అవుతున్నాయి. ఏం చదువుతారు? కాలదా? కాలుతుంది కానీ పైన పైన పెడుతుంది. పట్టు అంటేనే లేవు బాబా. ఈడ రాసుకోరు. ఏంటి పైన అప్పో రాసుకోపో, కిందకి పో. ఆమె మొక్క ఉంటుంది. హోంవర్క్ ఉందా నీకు? 10 నిమిషాలు ఉంటుంది. ఆఫ్ చేయి, మళ్ళీ పుదీనా ఇట్లా వేసినప్పుడు వేడదాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిసేపు మగ్గాలి. పుదీనా వేస్తున్నాను. పుదీనా వేసినాక
కొద్దిగా చింతపండు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తాను. ఎన్ని చెంచాలు చెప్పా? ఎన్ని చెంచాలు వేసినావు? అది 2 చెంచాల ఉప్పు, సరిపోను ఉప్పు తగినంత. కొద్దిసేపు మగ్గనిద్దాం, మూత పెడతా. దంచుకుంటున్నాను. ఇందాక నూరిన నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చి అన్నీ కలిపి పౌడర్ దంచుకుంటున్నాను. మెత్తగా దంచాలి, మెదగనియాలి. కన్నా రోట్లో నూరిన పచ్చడి కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. రోట్లో టేస్ట్ బాగుంటుంది. అయితే నువ్వు చెప్పుకుంటూ నేను తిని మొత్తం మెత్తగా పొడిలాగా అయ్యేదాకా దంచాలి, నూరాలి. మంచిగా మెత్తగా రావాలి పొడిలాగా. ఇది రెడీ అయిపోయింది. పేస్ట్ లాగా దూరుకోవాలి దీన్ని. అంతలోపు తాలింపు ఇది చూపియకు ఒక 5 నిమిషాలు. ఇది మొత్తం ఒక దగ్గర మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలి. ఇక ఇప్పుడు చెప్పు. జొన్న రొట్టెల గురించి వాటర్ పెడుతున్నా, వేడి వాటర్. జొన్న రొట్టెల గురించి వేడి నీళ్ళు పెడుతున్నాను. జొన్న రొట్టెల కోసం వేడి నీళ్ళు పెడుతున్నాను. జొన్న రొట్టెలు రెడీ చేద్దాం చట్నీలకి. చెప్పాలి. పచ్చడి రెడీ అయింది. ఒక ప్లేట్లో, ఒక గిన్నెలో తీసుకున్నాం, ఒక బౌల్లోకి. గిన్నె చూపిస్తా. ఇందులో తాలింపు వేసి కలిపేసుకున్నాం, అంతే. రెడీ అయిపోయింది పుదీనా పచ్చడి. ఒకసారి చేసి చూడండి. టేస్ట్ ఎలా బాగుంటుంది నువ్వు చెప్పు. ఏమని చెప్పాలి? టేస్ట్ ఎలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఒకసారి చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. ఒకసారి తిని చూడండి, ఒకసారి ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఓకే.